హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటూ మీ లక్ష్మి. దేవి నవరాత్రి 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఒక్కో ఆలయంలో ప్రాంతం బట్టి అమ్మవారి అలంకరణలు ఉంటాయండి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా క్షీరన్నం పెడతారండి. ఈ రోజున కుమారి పూజ విశేషంగా చేస్తారనమాట. ఇక రెండో రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించి అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరన్నం పెడతారనమాట. ఇక మూడో రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించి అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారటండి. నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించి అమ్మవారికి నైవేద్యంగా కదంబం ప్రసాదాన్ని పెడతారంటండి. అలాగే ఐదో రోజు అమ్మవారు చండీదేవిగా దర్శనమిస్తారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం అండి. ఈరోజు అమ్మవారికి ఎర్రని పూలతో పూజించి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలు పెట్టాలండి. ఇక ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బూరెలు సమర్పించాలండి. అలాగే ఏడో రోజున అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం పెడతారండి. ఇక 8వ రోజున దుర్గాష్టమి పర్వదినం. ఈ రోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పించి అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా పెడతారనమాట. ఇక 9వ రోజు మహర్నవమి పర్వదినం. ఈ రోజునే మహిషాసురుడనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు మనకు. ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చని వస్త్రం సమర్పించి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్ర పొంగలిని పెడతారండి. ఇక విజయదశమి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రాలను సమర్పించి లడ్డూలు, చింతపండుతో చేసిన పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా పెడతారు. అలాగే పొంగలు కూడా నైవేద్యంగా పెడతారండి. ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేర పూజించి అమ్మవారి అనుగ్రహం పొందుదాం. 9 అవతారాల్లో అమ్మవార్లను ఎలా పూజించాలి, ఏ నామాలు పఠిస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అందరికీ జగన్మాత అనుగ్రహం కలిగి అందరు సంతోషంగా ఉండాలని మనసారి కోరుకుంటూ మీ లక్ష్మి.